ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాలకుల చెట్టు అండి. ఇలాచీలు అంటారు కదా, ఆ చెట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా వస్తుందో. దీనికైతే ఇంకా పూత ఇంకా ఏది రాలేదు. ఇక నేనైతే ఈ చెట్టు వచ్చేసి అయితే నర్సరీలోనైతే తెచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఒక్క పిలక ఉన్నా కూడా చాలా, మనం చెట్టు వచ్చేసి అయితే చాలా పెట్టుకోవచ్చండి. ఇవి ఒక్క పిలకతోని చాలా వస్తాయి. చూడండి, కుండీ అయితే కుండీలో వేసాను, చూస్తున్నారు కదా. ఒకటే కొనుక్కొచ్చానండి నేను వచ్చేసి అయితే, కానీ పక్కకి ఇలా ఎన్నో మొక్కలు వచ్చేసాయి, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాచీల చెట్టు, యాలకులు రెండు విధాలు అంటారు కదా. ఇంకా ఈ పూత వచ్చే వరకు మరి 2 years వరకు వస్తుందో 3 years వరకు వస్తుందో, ఇంకా ఇంతవరకు అయితే పూత రాలేదు. చెట్టు అనేది పెరుగుతూ వస్తుంది, ఎదుగుతుంది, కానీ ఇంకేం లేదు కదా. ఇంక ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాచీల చెట్టు. ఈ ఆకు కూడా మనం టీలో కూడా వేసుకోవచ్చండి. ఈ ఆకుతో కూడా మనము టీ కూడా చేసుకుంటే ఫ్లేవర్ అనేది, ఇలాచీ యాలకుల ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ ఆకుతో కూడా మనకి యూజ్ అవుతుంది. టీ చేసుకోవచ్చు, కాఫీలో టీలో అన్నీ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎండబెట్టైనా కూడా, దీన్ని ఎండబెట్టైనా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా చెట్టుకి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఆకు ఉంది కదా, ఇది తీసి ఎండినాకు మనం టీలో వేసినా కూడా ఫ్లేవర్ అనేది, యాలకుల ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, మనం ఇలా వేసుకుంటే టీలో కాఫీలో కూడా యూజ్ అవుతుంది మనకు. ఇలాచీల చెట్టు, యాలకులు వచ్చేసి. కానీ ఇవి మనం దుకాణంలో కొంటేనైతే, షాపులలోనైతే యాలకులది అయితే బాగానే రేటు ఉంది కదా, ఇలాచి వచ్చేసి అయితే. కానీ ఇంట్లో మనం ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు యూజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గుబురు వచ్చేసింది చెట్టు మాత్రం. ఒక్కటే ఒక పిలకనైతే కొనుక్కొచ్చాను, చిన్నది ప్లాంట్. ఇంత చిన్నదంటే చిన్నది తెచ్చానండి. ఇంకా ఇంత ఇలానైతే వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇట్లా ఉన్నది ఆకు వచ్చేసి అయితే ఇంత వేడితో వస్తుంది. ఇట్లా పొడవు ఒక్కొక్క కొమ్మ వచ్చేసి చూడండి, ఒక్కొక్క కొమ్మకు ఆకులు అనేవి ఇంత పొడవుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత ఉంది ఒక్క ఆకు. చూడండి, ఇక్కడ నుండి ఇంత ఆకు ఉంది. మనకి ఏదైనా కూడా యూజ్ఫుల్లేనండి, యూజ్ఫుల్ లేని ఏవి లేదు. కానీ యాలకులు అయితే డిమాండ్ బాగుంటుంది కదా ఇవి షాపులలో. ఎంతైనా మనకు ఇంట్లో ఇలా పెంచుకుంటే సేఫ్. మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి, వీడియో పూర్తిగా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గుబురు వచ్చేసింది. చిన్న కుండీలోనైనా కూడా మనం ఇలా ఉపయోగపడేటివి ఇంట్లోనే పెంచుకుంటే మనకు చాలా మంచిది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే ఇది నర్సరీ నుండి తెచ్చాను, చిన్న మొక్క అయితే తెచ్చిపెట్టాను. ఇన్ని పిలకలు వచ్చినాయి. ఇంకా మనం ఒక్కొక్క పిలక తీసి కూడా వేరే కుండీలో వేసినా కూడా మనకి నిన్న వస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి కదా, ఇందులో ఒక పొడి తీసి మళ్ళీ ఇంకోటి వేసినాం అనుకో, ఈ పక్కకి ఇంకో పిలక అనేది కూడా వస్తుంది.
చూస్తున్నారు కదా ఈ పిలకలు చాలా గుబురుగా వచ్చింది చెట్టు వచ్చేసి. ఒక్క పిలకతోనే ఎన్నో చేయవచ్చండి మనం. పిలకలు చాలా చెట్లను అయితే ఇట్లా మనం పెంచుకోవచ్చు యాలకులు. చూస్తున్నారు కదండి చాలా పిలకలు ఇంత గుబురుగా వచ్చినాయి అంటే అంత గుబురుగా వచ్చినాయి. ఇంట్లోనే ప్రతి ఒక్క చెట్టు అయితే మనం ఇలా కూడా పెంచుకోవచ్చు అండి. మనకు ప్లేసే కావాలనేది ఏం లేదు. కుండీలోనైనా కూడా మనకి ఇంట్లోకి ఉపయోగపడేది ఇలా గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.